హాయ్ అండి. చాలామంది జిప్పులు ఫెయిల్ అయ్యాలని బ్యాగ్‌ని యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటారు కదా! కానీ ఈ టిప్ ఒకటి యూజ్ చేసి మీ బ్యాగ్‌ని మళ్ళీ మీరే రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా రన్నర్ ఒకటి పాడైపోతే ఓన్లీ రన్నర్‌ని చేంజ్ చేస్తే సరిపోతుంది. కానీ జిప్ కూడా ఫుల్‌గా ఫెయిల్ అయిపోతే దానికి మాత్రం జిప్ మొత్తం మార్చాల్సి వస్తుంది. ఈ జిప్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. అరౌండ్ 150 అలా పడింది. 20 మీటర్స్ అలా వచ్చింది. సో చాలా వాటికి యూజ్ అవుతాయి. మీకు కావాల్సి ఉంటే లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. జిప్కి రన్నర్ని ఎలా ఎక్కించాలంటే ఇదిగోండి, ఇలా మామూలుగా అటు సైడ్ వైర్ లాగా ఉంటుంది కదా, అది కొంచెం పైకి లేపేసి ఒక సైడు ఒక వైరు ఇంకొక వైరు పెట్టి లోపలికి ఇలా గట్టిగా లాగేస్తే జిప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఆ రన్నర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకు జిప్ అనేది ఈజీగా పడిపోతుంది. ఇది కరెక్ట్ సైజు రన్నరు అండ్ జిప్ సైజు కరెక్ట్ అయితే ఈజీగా అవుతుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. మీరు కరెక్ట్ సైజు రన్నర్ తెచ్చుకున్నారో లేదో కూడా ఒకసారి చూసుకోండి. ఇలా మనకు ఎంత అయితే లెంత్ కావాలో అంత ఈ రన్నర్ ఎక్కించుకొని జిప్ని అంతవరకు కట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. ఇది నేను ఇప్పుడు జిప్ని వేయబోయే బ్యాగ్ అనమాట. దీనికి రన్నరు అంతా తీసేసాను. సో ఇది రన్నర్ ఎక్కించుకొని పెట్టుకున్నాను. అంతకుముందు పాతది జిప్పు తీసేసి ఇప్పుడు కొత్తగా రన్నర్ వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా రివర్స్ వచ్చేలాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోండి. మీ దగ్గర మిషన్ లేదనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇంకా గమ్ము తీసుకొని అంటియాలి, లేకపోతే చేత్తో అన్నా కుట్టుకోవాలి. ఇంకా రన్నర్ అయితే ఈజీగా పని అయిపోతుంది, దానికి మిషన్ అంటే ఏం అవసరం లేదు, లేకపోతే మిషన్ కూడా అవసరం అవుతుంది. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి, అప్పుడే మనకు నీట్గా వస్తుంది. కుట్టు అనేది చివరికి వెళ్ళేలాగా చూసుకోండి. మనకు ఎగ్జాక్ట్గా కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఒకవేళ ఎక్కువైనా కట్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా అంటే ఎగ్జాక్ట్గా తీసుకున్నామండి, తక్కువ అయితే చూడడానికి లుక్ కూడా బాగుండదు. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ వీడియోలో చూపించిన విధంగా ఆ రన్నర్ అనేది కొంచెం మధ్యలోకి ఉండేలాగా చూసుకోండి, పూర్తిగా క్లోజ్ చేయకండి. ఎందుకంటే మనము బ్యాగ్ అనేది ఇప్పుడు ఉల్టా తిప్పాం కదా, సో అది మామూలుగా తిప్పడానికి మనకు ఆ రన్నర్ అనేది జరుపుకోవాలి. అప్పుడు ఫుల్గా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే జరపడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు అటు సైడ్ కుట్టాం కదా, ఇప్పుడు సైడ్లు కూడా సేమ్ ఇందాక ఎలా అయితే కుట్టామో అలానే రన్నర్ అనేది మధ్యలోకి పెట్టుకొని కుట్టుకోండి. మిషన్ మీద మాత్రం ఎక్కించకూడదు, అంటే సూది మీద రన్నర్ అనేది ఎక్కిస్తే మనం కుట్టిన శ్రమ అంతా పోతుంది. సో అందుకని అది రన్నర్ అనేది మిషన్ మీద సూది మీద పడకుండా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడు ఇది ఫుల్గా పూర్తయింది. ఇది రెడీమేడ్ బ్యాగ్ అండి. దానికి ఇలా అంటే ఆ జిప్ అనేది కవర్ అయ్యేలాగా గుచ్చుకోకుండా అండ్ ఊడిపోకుండా ఇలా ఒక క్లాత్ వచ్చింది, కాటన్ క్లాత్. సో దాన్ని కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. వాళ్ళు ఎలా అయితే స్టిచ్ చేస్తారో ఆ జిప్ అనేది కనిపించకుండా సేమ్ అదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని దాన్ని కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. ఫుల్గా ఇప్పుడు స్టిచ్ చేసుకొని కింద వైపు ఓపెన్ పెట్టేసుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మనకు తిరగదిప్పుకోవడానికి ఉంటుంది, అందుకని. సో ఇలా అంతా కుట్టేసుకున్నాం కదా, అటు సైడు ఇటు సైడు సేమ్ ఇందాక ఎలా అయితే జిప్పుని కుట్టుకున్నామో అదే విధంగా దీన్ని కూడా కుట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రఫ్ చేసుకోండి చివర్లో ఎప్పుడైనా, ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా అయితే కుట్టుకోవడం అయిపోయిందండి. ఇందాక చెప్పాను కదా కింద సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి, తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు దాన్ని కూడా క్లోజ్ చేసేస్తాం. జిప్ అనేది వాళ్ళైతే ఎలా కుట్టారో సేమ్ అదే విధంగా వచ్చింది మనకు కూడా. ఇది అనేది చాలా ఈజీ అండి. సింపుల్గా ఏదైనా బ్యాగ్ కానీ అంటే మనము లగేజీ బ్యాగ్ కానీ లేకపోతే చిన్నపిల్లలకైతే ఈజీగా రన్నర్స్ బ్యాగ్ అయిపోతాయి కదా, ఒకదానికి 2 రన్నర్స్ వేసుకోండి, అప్పుడైతే ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది ఒకేసారి. లగేజీ బ్యాగ్స్ కూడా సేమ్ అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ జిప్ లింక్ కూడా కామెంట్ చేసి అడగండి.